అందరూ అనుకుంటారు అన్నీ మారిపోయాయి, మనం అంతరిక్షానికి వెళ్ళిపోయాం, అక్కడికి వెళ్ళిపోయాం, కానీ సైన్స్ అలాగే ఉంది అనుకుంటారు. కానీ ఇవల్యూషన్ ఆఫ్ సైన్స్ హ్యాస్ హ్యాపెండ్ ఎనామస్లీ. అడాలసెంట్ ఏజ్ గ్రూప్లో మనకి బాగా వచ్చిన ఇంటర్వెన్షన్స్ 2. ఒకటి వ్యాక్సినేషన్. అవగాహన రావడానికి 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు పట్టింది. అమ్మ పిల్లలు తీసుకోండి, సో దట్ మీకు క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు అనేది. సెకండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ అవేర్నెస్ అబౌట్ సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ అండ్ మనల్ని మనం ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అంటే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్సే కాకుండా మెన్స్ట్రల్ హైజీన్కి మెన్స్ట్రల్ కప్ రావటం అదొక పెద్ద రెవల్యూషన్. అండ్ ఆ భయం అబౌట్ హైమెన్ బ్రేక్ అయిపోతుందేమో అనేది కూడా పోవడం ఒకటి రెవల్యూషన్ ఇన్ దట్ ఏజ్ గ్రూప్. ప్లస్ గోయింగ్ ఫర్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్ వాడచ్చు, దానితో సైడ్ ఎఫెక్ట్స్ లిటరలీ నెగ్లిజిబుల్ అనేది ఒకటి. సో రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్కి వస్తే అగైన్ ఇన్ఫర్టిలిటీ మేము లేట్గా చేసుకున్నా పర్వాలేదు, ఓసైడ్ ఫ్రీజ్ చేసుకోవచ్చు, ఎంబ్రియో ఫ్రీజ్ చేసుకోవచ్చు, మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కనొచ్చు అనేది బ్రేక్ త్రూ అనొచ్చు. ఐవీఎఫ్ తర్వాత బ్రేక్ త్రూ ఈజ్ ఓసైడ్ ఫ్రీజింగ్ అండ్ దిస్ థింగ్. ఆ ఏజ్ గ్రూప్లో మనకి మళ్ళీ కాంట్రాసెప్షన్లో వచ్చింది ఇంప్లానాన్ నెక్స్ట్. అంటే నెక్స్ట్ జనరేషన్ ఒక డివైస్ విచ్ వి పుట్ ఇన్ ద స్కిన్. అసలు వరి అవ్వాల్సిన అవసరం లేదు, పెట్టామా 3 ఏళ్ళ వరకు నాకు ప్రెగ్నెన్సీ రాదు, తీసేయాలనుకుంటున్నానా ఇలా వెళ్ళి తీసేసుకోవచ్చు. ఇట్లాగా కాంట్రాసెప్షన్లోనూ అడ్వాన్సెస్, ప్రెగ్నెన్సీలోనూ అడ్వాన్సెస్, డెలివరీలోనూ మనకి కొంచెం అడ్వాన్సెస్ వచ్చాయి. ఇంత ముందులో లాగా స్టక్ అయిపోయి నార్మల్ డెలివరీ అనుకోకుండా ఈ రోజుల్లో మనము ఎక్కువ సిజేరియన్స్ ఎందుకు చూస్తున్నాం? సేఫ్ మదర్, సేఫ్ సర్జరీ, బేబీస్ హ్యావ్ బికమ్ బిగ్గర్ అండ్ పెల్విసెస్ హ్యావ్ బికమ్ స్మాలర్. ఇలా చాలా రీజన్స్ వల్ల ఉంటున్నాయి. సో మనం వెనక్కి వెళ్ళకుండా మనం నార్మల్ అవ్వడానికి ఏవేవి చేసుకోవచ్చు, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ చేసుకోవచ్చు, పోస్ట్ పార్టం మళ్ళీ కాంట్రాసెప్షన్కి వెళ్ళిపోయి వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. అరౌండ్ ఇన్ దిస్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ బ్లీడింగ్ ప్రాబ్లం వస్తే వెళ్ళిపోయి వైట్ డిశ్చార్జ్ వచ్చిందా యూట్రస్ తీసేసుకుందాం, లేకపోతే బ్లీడింగ్ వచ్చిందా యూట్రస్ తీసుకునే అనే స్టేజ్ దగ్గర నుంచి చాలా మినిమలీ ఇన్వేజివ్ ఇంటర్వెన్షన్స్ వచ్చాయి. సిస్ట్ వచ్చిందా లాప్రోస్కోపీలో సిస్ట్ మాత్రమే తీద్దాం, లేక యూట్రస్లో గడ్డ వచ్చిందా గడ్డ మాత్రమే తీద్దాం. యూట్రస్ లోపల మనం మిరీనా అనే పరికరం పెట్టడం వల్ల బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయొచ్చు. అలాగే మనకి అనవసరంగా యూట్రస్ తీయాల్సిన అవసరం ఈ రోజుల్లో లేవు. చాలా రకాల కొత్త మెడిసిన్స్ ఎస్పెషల్లీ ఎండోమెట్రియోసిస్ లాంటి వాటికి వచ్చి కంట్రోల్ చేసుకోవచ్చు అనేది వచ్చింది. అలాగే యూరినరీ ఇన్కాంటినెన్స్కి ప్రాబ్లమ్స్ వస్తే కనుక మందులు ప్లస్ ఎంసెలా థర్మీవా అనే పరికరాలతో ఆ యూరినరీ ప్రాబ్లమ్ని మనం చాలామంది పార్టీస్కి వెళ్ళటానికి ఆలోచిస్తారు, అమ్మో నేను తుమ్మినా దగ్గిన యూరిన్ వచ్చేస్తే ఎట్లా, వాటన్నిటికీ మనకి స్లింగ్ సర్జరీస్ రావటం, ఇలా చాలా 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 అడ్వాన్సెస్ వచ్చాయి. మెనపాజ్ వచ్చిందా మళ్ళీ ఆ టైంలో బోన్స్ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేసుకోవడానికి ఇంజెక్షన్స్, లిటరల్గా సైడ్ ఎఫెక్ట్స్ లేని ఇంజెక్షన్స్ కూడా ఈ రోజుల్లో వచ్చేసాయి. హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ మూలంగా మనకి ఇంతకుముందులాగా భయాలు తగ్గిపోయింది. క్యాన్సర్స్ రాకుండా ఉండడానికి ఏ డోస్ వాడాలి, ఎలా వాడాలి అనేది తెలిసింది. అంటే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెనపాజ్ తర్వాత ఎంత ఇంపార్టెంట్నో దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో ఆ అవగాహన పేషెంట్స్కి వచ్చింది. మేము సెక్షువల్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎలా పెంచుకోవాలి ఈ అవగాహన వచ్చింది. ఐ థింక్ దెర్ ఆర్ హ్యూజ్. రోబోటిక్స్ హ్యాస్ కమ్ హియర్ టు స్టే, లాప్రోస్కోపీ హ్యాస్ కమ్ హియర్ టు స్టే. అంటే పాత రోజుల్లాగా ఆపరేషన్ చేసుకున్నామా మాకు ఊర్ల నుంచి జనాలు రావాలి, అమ్మలు రావాలి, చూడాలి, ఎవరో ఒకరు వండాలి, లేదు. ఈరోజు చేసుకున్నామా రేపటి నుంచి నేను అన్ని పనులు చేసుకోగలనా, వారం నుంచి ఉద్యోగాలకు వెళ్ళిపోగలనా, నాకు పెయిన్ ఉండకూడదు డ్యూరింగ్ ఆపరేషన్, ఆఫ్టర్ ఆపరేషన్. ఈ అన్నీ కూడా మనకి ఇప్పుడు సాధ్యమంటే ఎవల్యూషన్ మూలంగా. అది తెలుసుకుని అవగాహన పెంచుకుని డాక్టర్లతో డిస్కస్ చేసి మీ ప్రాబ్లం ఏంటో కలుసుకుని దాని ప్రకారంగా మీకున్న ఆప్షన్స్ తెలుసుకొని అప్పుడు చూజ్ యువర్ ఆప్షన్. అప్పుడు హెల్తీ ఉమెన్, దట్ ఈస్ వే టు లివ్ ఎ హెల్తీ లైఫ్.